హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. సో మీ సిచ్యువేషన్స్ మీద మీకు ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం ఈ నెలలో మీ కెరియర్ మరియు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, సో మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవ్రీ మంత్ కూడా నేను కెరియర్ అండ్ ఫినాన్సెస్ బేస్డ్గా రీడింగ్ అయితే చేస్తున్నానండి. సో అలా చేయడం వల్ల ఎంతో కొంత మీలో కొంతమందికి యూజ్ అవ్వచ్చు, మీకు సరిపోయిన గైడెన్స్ కూడా దొరకవచ్చు అనే ఫీలింగ్తోనే చేస్తున్నాను. సో చూద్దాం అసలు ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. సో మీ ముందైతే 2 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కార్డ్ సెట్కి 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్కి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 డేట్స్ ఉన్నాయి. సో మీరు పుట్టిన తేదీ ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు పుట్టిన తేదీ మీకు తెలియకపోతే మీరు ఏం చేస్తారు అంటే, పర్టికులర్‌గా మీ నేమ్ ఉంటుంది కదా! లైక్ సర్‌నేమ్‌తో కలిపి ఫుల్ నేమ్ అనమాట. ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఎంత నంబర్ వస్తే ఆ నంబర్ ప్రకారం కార్డ్ సెట్ అయితే పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్‌గా ఈ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ పరిస్థితులు ఈ నెలలో ఎలా ఉంటాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ మంత్‌లో పర్టిక్యులర్‌గా కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఆస్పెక్ట్‌లో అయితే చాలా జరుగుతాయని మీరు అనుకోవచ్చు. కొంతమందికేంటంటే కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళేంటంటే ముందు నుంచే కొన్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో బేసిక్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఏదైనా ఒకటి వర్కౌట్ అవ్వాలి, ఆర్ మీరేంటంటే ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నప్పుడు మాత్రం 100% ష్యూర్‌గా ఉన్న తర్వాతే స్టార్ట్ చేయండి. ఇఫ్ మీరు ష్యూర్‌గా లేకుండా డౌట్‌గా ఉండి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరో మీకు చెప్తున్నారు, సో వాళ్ళు చెప్పింది మనం చేస్తే బెటర్ ఏమో అని అలా ఆలోచించి మాత్రం ఏది చేయొద్దు. ఎందుకంటే మీరు ఏం చేసినా సరే 100% అక్కడ మీరు హార్ట్ పెట్టి చేస్తే డెఫినిట్‌గా థింగ్స్ కొన్ని వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. బట్ మీరు ష్యూర్‌గా లేనప్పుడు, ఎక్కడో కొంచెం అన్‌సర్టెయిన్‌గా ఫీల్ అవుతున్నప్పుడు మీరు రిస్క్ తీసుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. బట్ మీలో కొంతమందికి ఏంటంటే ఈ మంత్ కొన్ని ఆపర్చునిటీస్ అయితే వర్కౌట్ అవుతాయండి. అందరికీ అన్ని ఆపర్చునిటీస్ వర్కౌట్ అవుతాయని నేను చెప్పను. ఎందుకు అంటే కెరియర్‌లోని కొంచెం డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఫినాన్షియల్‌గా కూడా కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. సో అందరికీ అన్ని ఆపర్చునిటీస్ వర్కౌట్ అయితే అవ్వవు. కొంతమందికి కొన్ని మాత్రం వర్కౌట్ అవుతాయి. అయితే వాళ్ళు అందుకే క్లారిటీతో ఉండాలి అండ్ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా సిన్సియర్‌గా చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సైలెంట్‌గా ఎవరు ఉండొద్దు. అంటే ఇప్పుడు ఈ మంత్ సైలెంట్‌గా ఉందో నెక్స్ట్ మంత్ చూసుకుందాం అలా అవసరం లేదండి.
మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఈ మంత్లో కూడా చేయొచ్చు. ఈ మంత్ మీకు బాగానే కలిసి వస్తుంది. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ష్యూర్గా లేనప్పుడు మాత్రం మీరు చేయకుండా సైలెంట్గా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేస్తే బెటర్ అండి. సో పర్టికులర్గా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా పర్చేస్ చేయాలి, సో ఇలా అంటే మీరు ఫినాన్షియల్గా డీలింగ్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్న దగ్గర మాత్రం కొన్ని ఆలోచించుకొని స్టార్ట్ చేయడం మంచిది. స్టార్ట్ అయితే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఏది కూడా వెంటనే అగ్రీ అయిపోవద్దండి. అంటే ఇప్పుడు బిజినెస్ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళే కాదు, ఆర్ జాబ్ రిలేటెడ్గా ఏదైనా సెర్చ్ కానీ ఏదైనా వర్క్లో కూడా వెంటనే మీరు ఎవరికి కూడా అగ్రీ అయిపోవద్దు. సో మీరేంటంటే కొంచెం వాళ్ళతో నెగోషియేట్ చేసి మీకు ఎలా కంఫర్టబుల్‌గా ఉందో అలా మీరేంటంటే వర్కౌట్ చేసుకోవడం బెటరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమందికి మొహమాటం ఉంటది. కొంతమంది సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. వాళ్ళకెలా మాట్లాడాలో అర్థం కాదు. సో అలా మాట్లాడేసి ఆ టైంకైతే అగ్రీ అయిపోతారు. తర్వాత ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైమ్ ఇబ్బంది పడడమే కాదు, వాళ్ళ వల్ల కానివన్నీ వాళ్ళు ఒప్పుకున్నారు అంటే తర్వాత అది ఎదుటి వ్యక్తికి ఒక నెగెటివ్ ఇంప్రెషన్‌ని ఇస్తది. ఎందుకంటే ఇప్పుడు మీ వల్ల కానప్పుడు మీరు స్ట్రెయిట్‌గా చెప్పాలి వాళ్ళకి. బట్ అలా చెప్పకుండా మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి చెప్తూ ఉంటే డెఫినెట్‌గా పర్సన్స్‌కి ఒక రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతది కదా! దానివల్ల రిస్క్ కూడా ఉంటదండి. సో, అందుకే అలాంటివి కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇఫ్ మీలో ఎవరైనా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, అంటే కమ్యూనికేట్ చేస్తున్న దగ్గర ఇబ్బంది పడుతున్నా మీరేంటంటే సోడా లైట్ కానీ, లాపిస్ లజూలి కానీ, టర్కాయిజ్ కానీ వేర్ చేయొచ్చండి బ్రేస్లెట్స్ అయితే. సో, ఆల్రెడీ మీ దగ్గర ఉంటే అవి ఏవైనా వేర్ చేయండి. లేకపోతే మాత్రం పర్చేజ్ అయితే చేసుకోండి. సో, ఇంతకు ముందు నేను చూపించాను. మళ్ళీ చూపిస్తున్నాను. ఇదైతే సోడా లైట్. ఇది టర్కాయిజ్. ఇది లాపిస్ లజూలి. సో, ఏవైనా యూజ్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. క్రిస్టల్స్. బేసిక్‌గా నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఏదేమైనా సరే వెంటనే దేనికి అగ్రీ అవ్వద్దు. కొన్ని ఆలోచించి మీకు ఏది కరెక్ట్ అని అనిపిస్తే దాని ప్రకారం మీరు మాట్లాడడానికి ట్రై చేయడం బెటరు. దానివల్ల కూడా మీరు ఎంతో కొంత సేఫ్ జోన్‌లో ఉండడం కానీ, కొన్ని థింగ్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలగడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. సో, ఇంకొకటేంటంటే మనీయే కాదు, పర్టిక్యులర్‌గా ఒక కెరియర్ యాస్పెక్ట్‌లోనే కాదు, తీసుకునే డెసిషన్స్‌కి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవడానికి మీరు రెడీగా ఉండాలండి. అంటే ఒక పర్సన్‌కి ఒక మాట ఇచ్చినా ఆర్ ఒక పని చేస్తున్న దగ్గర మీరేంటంటే కమిట్మెంట్ ఇస్తాము అన్న తర్వాత ఖచ్చితంగా మీ 100% ఇవ్వాల్సుంటది. లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, బేసిక్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ టైంలోనే కాదు, గతంలోనే కాదు, ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చినా, ఏదైనా అంటే చేయడానికి ఒప్పుకున్నా మోస్ట్‌లీ మీరేంటంటే ట్రై చేయండి చేయడానికి. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వన్స్ వాళ్ళు ఆ టైంకి అలా చేసేస్తాము అని చెప్పి తర్వాత కానీ చెయ్యకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకొకటేంటంటే మీరు పాస్ట్‌లో కూడా ఏవైనా డెసిషన్స్ తీసుకొనుంటే, పాస్ట్‌లో ఏదైనా ఫేస్ చేసుంటే, ఇప్పుడు వాటికి మీరు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు పాస్ట్‌లో మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నారనుకోండి. సో, వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో, ఎలాగైనా ఇవ్వడానికే ట్రై చేయండి. ఇవ్వకుండా తప్పించుకోవాలి అలా వద్దు. ఎందుకంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల మీరు కొన్ని నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ మీ లైఫ్‌లో కూడా గుడ్ చేంజెస్‌కి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇదేంటంటే మనీ తీసుకోవడం అనే కాదు. ఇప్పుడు మీరు ఎవరికైనా మనీ ఇచ్చేసారనుకోండి. సో, వాళ్ళు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు అంటే మీరేంటంటే అలాంటి వాటికి కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫైట్ చేయడం కానీ, ఇక్కడ స్టాండ్ తీసుకోవడం కానీ కొన్ని మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి కొంతమందొచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. మేము డబ్బులు అడగలేకపోతున్నాం. ఒకసారి అడిగాం వాళ్ళు ఇవ్వలేదు. సో, వాళ్ళకుండాలి అని ఇలాంటివేవో చెప్తూ ఉంటారు. సో, తీసుకున్న వాళ్ళకి అంత ఉంటే అసలు తీసుకోరు కదా ఫస్టు. అలాంటి పరిస్థితులేంటంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయండి. అంటే అలాంటి పర్సన్స్ మెంటాలిటీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. అంటే చాలా కాంప్లెక్స్‌గా ఉంటారు అలాంటి పర్సన్స్. సో, అలాంటప్పుడు మీరు వాళ్ళని ట్రస్ట్ చేసి ఇవ్వడమే తప్పు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వట్లేదు ఆర్ వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు అనంటే అర్థం అవ్వదు. సో, మీరు చేయాల్సిన విధంగా కొన్ని చెయ్యాలి. యాక్షన్ తీసుకోవాలి. అంటే అది కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. కరెక్ట్ చేయడమే. ఎందుకంటే మీరు పాస్ట్‌లో ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఒక రాంగ్ స్టెప్ వేశారు. సో, ఆల్రెడీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. సో, సంబంధం లేనట్టుగా ఇగ్నోర్ చేయొద్దు. జస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ట్రై చేయండి. అండ్ ఈ మంత్ ఫినాన్షియల్‌గా కూడా కొంత స్ట్రగుల్ అయితే ఉండొచ్చు. అంటే ఎలా చెప్పాలంటే మేబీ మీకు మనీ వచ్చినా ఎక్కువ ఖర్చవ్వడం, లేకపోతే కొంచెం ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ కనిపించడం, మనీ అనేది అర్జెంట్ నీడ్ ఉండడం. సో, ఇలా కొంత సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, మనీ లీకేజెస్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం సిట్రిన్ బ్రేస్లెట్‌ని వేర్ చేయొచ్చు ఆర్ మనీ మేగ్నెట్‌ని కూడా వేర్ చేయొచ్చు.
పైరైట్ కూడా వేర్ చేయొచ్చండి. సో, ఈ 3 బ్రేస్లెట్స్‌లో ఏవైనా కూడా వేర్ చేయొచ్చు. కొంచెం అవి కంట్రోల్ అవ్వడానికి. సో, మీ వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఇంకొకటి, మనీ ఎవరైనా అడిగితే మాత్రం ఇవ్వొద్దు. మీకు వాళ్ళు ఎంత క్లోజ్ అయినా, వాళ్ళకి మీకు ఎంత మంచి కనెక్షన్ ఆర్ రిలేషన్‌షిప్ ఉన్నా డబ్బులు మాత్రం ఇవ్వొద్దండి. సో, ఇస్తే రాదు. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇక్కడ సిట్యుయేషన్ అలాగే కనిపిస్తుంది. సో, మీరు అందుకే కొన్ని జాగ్రత్తలైతే మాత్రం మనీ విషయంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఫినాన్షియల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న దగ్గర కూడా ఎంతవరకు బెనిఫిట్ అవుతారు, మీ కాలిక్యులేషన్స్ మీరు కరెక్ట్‌గా చేసుకున్న తర్వాతే అలాంటివి ఏవైనా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటే వాళ్ళు చేస్తున్నారు కదా! వాళ్ళకి బాగానే కలిసొచ్చింది. సో, మనము చేద్దాం మనకి కలిసొస్తది అని ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు వీళ్ళతో కంపేర్ చేయొద్దు. మీ ఎనర్జీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. మీ సిట్యుయేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఆటోమేటిక్‌గా మీరు తీసుకునే డెసిషన్స్‌కి మీరు తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటది కాబట్టి ఎవరితో ఏది కంపేర్ చేయొద్దు. మీ దగ్గర ఉంటే మీరు చేయగలరు అనుకుంటే ఏదైనా చేయండి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, మీరు ఏదైనా పర్చేస్ చేయాలి, లేకపోతే ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి. సో, వెయిట్ చేయండి. అంతేకాని వేరే వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొచ్చి మరీ ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే కొంతమందికి అది కూడా అలవాటు ఉంటది. సో, ఆ అలవాటు కూడా మీరేంటంటే ఈ మంత్‌లో మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఫినాన్షియల్‌గా మాత్రం మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, ఫినాన్సెస్ మీరు హ్యాండిల్ చేసే వే మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, నేను చెప్పిన క్రిస్టల్స్ అయితే వేర్ చేయడానికి ట్రై చేయండి. ఎంతో కొంత బెనిఫిట్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారు. కెరియర్ యాస్పెక్ట్‌లో కాదు, ఫినాన్షియల్‌గా కాదు. సో, తీసుకున్న తర్వాత మీరు ఒక వేలో ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నారు. హ్యాండిల్ చేస్తున్న వే వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఏం చేయాలో అర్థం కానప్పుడు మీరేంటంటే దానికి డిఫరెంట్‌గా అప్రోచ్ అవ్వాలండి. అది ఏదైనా కూడా. ఒక ప్రాజెక్ట్ విషయంలోనే కాదు, ఆర్ ఒక జాబ్ ట్రై చేస్తున్న విషయంలోనే కాదు, ఆర్ ఫినాన్సెస్ విషయంలోనే కాదు, ఇంకేదైనా మీ కెరియర్ పాత్‌ని మార్చుకోవాలి అనుకుంటున్న దగ్గరే కాదు. ఏది ఏమైనా సరే మీకు ఏది కరెక్టు? ఎలా హ్యాండిల్ చేస్తే బెటరు అని ఆలోచించుకొని డిఫరెంట్ వేలో అప్రోచ్ అవ్వండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. యాక్చువల్‌గా ఇప్పటి వరకు మీరు ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యుంటే, ఇప్పుడు ఈ ప్యాటర్న్‌ని చేంజ్ చేయాలండి. చేంజ్ చేస్తే తప్ప వర్కౌట్ అవ్వదు. అంటే డిఫరెంట్ వేలో అప్రోచ్ అవ్వాలి. మీరేంటంటే ఒక టైప్ జాబ్‌కే ట్రై చేస్తున్నారనుకోండి సపోజు. సో, అలా ట్రై చేయడం వల్ల చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. ఆ ఇంటర్వ్యూకి అసలు కాల్సే రాకపోయి ఉండొచ్చు. సో, మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరేంటంటే మార్చుకోవాలండి. ఇప్పుడు మీరేంటంటే వేరే వాటికి కూడా ప్రయత్నాలు చేయాలి. అలా మీరు చేస్తేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయంట. సో, ఒకే ప్యాటర్న్‌లో వెళ్తూ ఒకేలాగా థింగ్స్‌ని వర్కౌట్ చేయాలని మాత్రం చూడొద్దు. అలా చేయాలి అనుకుంటే మాత్రం కష్టమే. మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ రిజల్టే ఉంటుందంట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీలో ఎవరైనా కోచింగ్ తీసుకోవాలి. మీలో ఎవరికైనా సరే గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు అలాంటివి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే అసలు ట్రై చేయొద్దు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అనే కాదు, పర్టిక్యులర్‌గా మీరు ఏ ప్రొఫెషన్‌ని చూజ్ చేసుకున్నా మీకొక మెంటర్ అవసరం. మీరేంటంటే ప్రొఫెషనల్‌గా అడ్వైస్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నట్టయితే గుడ్ డెసిషన్ అండి. ఖచ్చితంగా మీకొకళ్ళు సపోర్ట్ ఉంటే మీకు థింగ్స్ ఈజీ అవుతాయి. అండ్ ఈ టైంలో మీకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయడానికి కూడా ముందుకు వస్తారంట. సో, అది ఇంకా మంచిది. సో, ఎవరైనా మీకు హెల్ప్ చేస్తామంటే దాన్ని మీరు రిజెక్ట్ చేయొద్దు. అసలు వాళ్ళేం చెప్తారు, వాళ్ళెలా చేస్తారు అనేది మాత్రం కన్సిడర్ చేయండి. బట్ డెఫినిట్‌గా మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా, కోచింగ్ తీసుకోవాలి అనుకున్నా, ఫర్దర్‌గా మీ లైఫ్‌లో మీరు ఇంకేదైనా చేయాలి అనుకుంటున్నా, ప్రొఫెషనల్‌గా మీరు అడ్వైస్ తీసుకోవడం అయితే మంచిదేనండి. అంటే ఇప్పుడు కొంతమంది యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటారు. లేకపోతే సింగింగ్ ఇంట్రెస్ట్ అంటారు. సో, ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నా స్టిల్ మీరు కొంచెం ప్రొఫెషనల్‌గా అవి నేర్చుకొని మీరు ప్రయత్నాలు చేయడం బెటరు. సో, ఇలా మీరేంటంటే ఒక ప్లానింగ్‌తోని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేసి ముందుకు వెళ్లారు అంటే కెరియర్‌లో చేంజెస్ చూస్తారండి. బట్ ఏది ఏమైనా మీరు ఇనిషియేటివ్ అయితే తీసేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. కెరియర్‌లోనైతే కొంత మంచిగానే ఉంది. కొంచెం స్లోగా ఉన్నా కొన్ని డెసిషన్స్ అనేవి మళ్ళీ రీకన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా స్టిల్ మీ ప్రయత్నాలైతే మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈవెన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు కూడా చెప్తున్నాను కదా! స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే కొన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఫినాన్సెస్‌తో డీలింగ్ చేసేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రాపర్‌గా కాలిక్యులేట్ చేసుకొని ప్రాపర్‌గా అర్థం చేసుకొనే ముందుకు వెళ్ళాలి. లేకపోతే తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సొస్తది. అవన్నీ అవసరం లేదు కదా! అందుకే ముందే మీరు జాగ్రత్తలు తీసుకోండి. అండ్ బిజినెస్ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రాపర్‌గా నెగోషియేట్ చేయండి ఏదైనా సరే. చేసి మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడం బెటరు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా పాస్ట్‌లో మీ లైఫ్ మంచిగానే ఉందండి. కెరియరు, ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో
పెద్దగా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినట్టు నాకు అనిపించట్లేదు. కోర్స్ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి మనిషి లైఫ్‌లో. బట్ పాస్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్ నుంచి మీకేంటంటే కొంచెం మంచిగానే ఉంది. అండ్ ఎక్కడో చిన్న హోప్ కూడా కలుగుతుంది. గుడ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. కొంతమందికి థింగ్స్ ఏంటంటే వర్కౌట్ కూడా అయ్యాయి. బట్ వర్కౌట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు స్ట్రగుల్ కనిపిస్తుందండి. అంటే నాకు తెలిసి కొంతమందికి రీసెంట్ టైమ్స్‌లోనే జాబ్ వచ్చి ఉంటది. ఆర్ ప్రమోషన్ వచ్చి ఉంటది. ఆర్ ట్రాన్స్‌ఫర్ అయ్యి ఉంటది. సో, ఇలా కొన్ని వాళ్ళ లైఫ్‌లో మారుంటాయి. సో, అవి వాళ్ళకేంటంటే చాలా హ్యాపీనెస్ కానీ, చాలా కంఫర్ట్ ఇచ్చుంటాయి. ఆర్ కొంతమందేంటంటే వాళ్ళ కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలి అని ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ చేసుంటారు. సో, ఇలా కొన్ని చేస్తున్నారు. చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, మీరు అన్ని విధాలుగా థింగ్స్‌ని వర్కౌట్ చేయగలిగారు. ఎక్కడో మీకేంటంటే ఆ పాజిటివిటీ క్రియేట్ అయింది. కాకపోతే ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు మీకేంటంటే కష్టం తెలుస్తుంది. ఇప్పుడు మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా అంతేనండి. పాస్ట్‌లో కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. బట్ ఇప్పుడు కొంత మీకు మనీ నీడ్ కానీ ఆర్ మనీ విషయంలోనేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మీరేంటంటే స్ట్రగుల్ అవ్వడం కానీ, భయపడడం కానీ ఎలా ఏంటి సో, మనం లైఫ్ ఒకలాగా అనుకున్నాం. ఆ సిట్యుయేషన్స్ ఒకలాగా ఉంటాయి అనుకున్నాం. బట్ రియాలిటీ ఏంటి ఇలా ఉంది. కంప్లీట్‌గా డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది. అనే విధంగా మీరేంటంటే ఆలోచిస్తున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా మీరేంటంటే స్ట్రగుల్ అవుతున్నారు. అయితే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోండి. కాన్ఫిడెంట్‌గా మీరు చేయాల్సింది మీ ముందున్న సిట్యుయేషన్స్‌కి మీరు ఎలా హ్యాండిల్ చేస్తే బెటర్ అనేది మాత్రం కరెక్ట్‌గా ఆలోచించుకొని మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే డెఫినెట్‌గా ఇవైతే మీకు ట్రబుల్ కాదండి. యాక్చువల్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఒక ఫేజ్‌లోని కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేవి చూడడం కామన్. మేబీ ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌లో కొంచెం మీకు డిఫికల్టీస్ ఉండొచ్చు. బట్ ఇవన్నీ కూడా మీరు సార్ట్ ఔట్ చేయగలిగినవేనండి. మీ చేతుల్లో ఉన్నవే అని చెప్తాను. నేను చెప్తున్నాను కదా! మీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకుంటే మీరు ఆ సిట్యుయేషన్‌కి డిఫరెంట్ వేలో అప్రోచ్ అయితే డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, ప్రాబ్లమ్‌గా మీరు ఫీల్ అవుతుంది ఏది కూడా ప్రాబ్లమ్ కాదు. కాకపోతే మీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీరు దాన్ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. వన్స్ మీరు అలా హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారు. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఈ మంత్ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ నేను చెప్పిన క్రిస్టల్స్ కూడా మీరు వేర్ చేయండి. వేర్ చేస్తే మాత్రం ఎంతో కొంత మీ సిట్యుయేషన్‌లో ఇంప్రూవ్‌మెంట్ చూస్తారు. మీ థాట్స్‌లో కూడా కొంత చేంజెస్ వస్తాయి. ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు తీసుకునే డెసిషన్స్ అల్టిమేట్‌గా మ్యాటర్ కాబట్టి సింపుల్‌గా ఒకటే చెప్తాను. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి సిట్యుయేషన్ మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీరేంటంటే ఒక కంఫర్టబుల్ ప్లేస్‌లో అయితే ఉంటారు. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఏదేమైనా మీరు ఆలోచించుకొని చేయాల్సింది మాత్రం చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ పరిస్థితులు ఎలా ఉంటాయి ఈ నెలలో? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో డెత్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, దాని అర్థం ఏంటంటే, మీలో కొంతమందికి ఫినాన్షియల్ లాస్ కానీ, జాబ్‌లో రిస్క్ కానీ ఉంది. సో, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు నేను జనరల్ రీడింగ్ చెప్తున్నాను కాబట్టి కొంతమందికి రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ కొంతమందికైతే క్లియర్‌గా ఉంది. అది మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్పడం కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని డిఫరెన్సెస్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థమవుతూ ఉంటది. ఇంకొంతమంది ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళకి కూడా తెలుసు. ఏది ఏమైనా ఇలాంటి ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు, ఎవరికైనా మనీ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఎవరికీ అసలు మనీ ఇవ్వద్దు ఈ మంత్‌లోని. మీరు ఎవరికి మనీ ఇచ్చినా ఇంక మీ మనీ రాదు. సో, రాకూడదు, పర్వాలేదు అనుకుంటే ఇవ్వండి. అలాంటివి జరగకూడదు అనుకుంటే మాత్రం ముందు అలాంటి వాటికి దూరంగా ఉండండి. అంటే ఆ వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. బట్ ఎవరికీ కూడా మీరు మనీ ఆఫర్ చేయొద్దు. అండ్ మీరు కూడా ఎవరి దగ్గర మనీ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు మనీ కానీ తీసుకుంటే
ఖచ్చితంగా మీరు కూడా తీర్చలేరు. వాళ్ళేంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, ఏదైనా ప్రాబ్లమ్‌లో పెట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, మీరేంటంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈవెన్ వర్క్ చేస్తున్న దగ్గర కూడా కొంచెం రిస్క్ అయితే కనిపిస్తుంది. సో, ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. అండ్ ఒకవేళ జాగ్రత్త తీసుకునే పరిస్థితి లేదు, ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అని మీరు అనుకుంటే, సో, కొంత టైం తీసుకోండి. టైం తీసుకొని నార్మల్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమందికి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అనే దానికంటే కూడా చాలా నీడ్ అన్నమాట. సో, అదే కాదు ఫినాన్షియల్‌గా లాసెస్ అనేవి ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఒక డిప్రెషన్‌లో ఉంటారు. ఎందుకు అంటే ఆ మనీ అనేది మేబీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఆర్ ఇంపార్టెంట్ అని కాకపోయినా ప్రతి వాళ్ళకి మనీ అనేది నీడే. సో, ఏది కూడా అంత ఈజీగా పోతే దాన్ని రికవర్ చేయడం అనేది ఎవరి వల్ల కాదండి. సో, అందుకే మీరేంటంటే కొంచెం టైం తీసుకోండి. నార్మల్ అవ్వడానికి ట్రై చేయండి. వన్స్ మీరు నార్మల్ అయిన తర్వాతే మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. బట్ మీరు నార్మల్ అవ్వకుండా మీరు రష్ అయిపోయి ఇదే ఎనర్జీతో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే ఇంకా ఇంకా చాలా జరుగుతాయండి. యాక్చువల్‌గా ఈ మంత్‌లోని లాస్ అయితే కనిపిస్తుంది. సో, నేనేమనుకుంటున్నానంటే ఆల్రెడీ లాస్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఆల్రెడీ జాబ్ పోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్ ఎవరికీ లేకపోతే ఈ మంత్‌లో ఇవి జరగడానికి కూడా కొంతమందికి పాసిబిలిటీ ఉందండి. సో, మీరందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది. జాగ్రత్తగా పనులు చేయడం మంచిది. సో, ఏదైనా చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక భయంతోని, యాంగ్జైటీతోని చేయకుండా కాన్ఫిడెంట్‌గా చేయడానికి ట్రై చేయండి. అలా కాన్ఫిడెంట్‌గా చేయాలి అంటే మీకు మీరు కొంత టైం తీసుకోవాలి. మీకు మీరు సిట్యుయేషన్స్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, మీకు అర్థమైన తర్వాతే మీరు ఏదైనా ఒక స్టెప్ అయితే ముందుకు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ సిట్యుయేషన్స్‌ని మీరెంత బెటర్‌గా అర్థం చేసుకుంటారో, అట్ ద సేమ్ టైమ్ మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీరు ఎలా చేంజ్ అవుతారు, అసలు మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అనేది కూడా మ్యాటరేనండి. సో, అందుకే టైం తీసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే వన్స్ మీలో కొన్ని చేంజెస్ వస్తే, మీ సిట్యుయేషన్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకుంటే, డెఫినిట్‌గా సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ అయితే మీకు కనిపిస్తదండి. మీ లైఫ్‌లో మీరు అనుకున్న చేంజెస్‌ని తీసుకురాగలరు. సో, అందుకే ఒక్కసారి మళ్ళీ మీరేంటంటే కొన్ని రీకన్సిడర్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇదే కాదు, బేసిక్‌గా మీరు ఏదైనా ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఆర్ ఏదైనా ఒక కోర్స్‌లో జాయిన్ అన్నా అవ్వాలి, ఆర్ అబ్రాడ్ ఆఫర్ కోసం ట్రై చేస్తున్నారు, ఆర్ వీసా కోసం ట్రై చేస్తున్నారు. సో, ఇలా రకరకాలుగా మీ సిట్యుయేషన్స్ ఉండొచ్చు. సో, మీరేంటంటే మీ ప్లాన్స్‌ని ఒకసారి మళ్ళీ కూడా రీకన్సిడర్ చేయాలి. చేసిన తర్వాతే ఒక స్టెప్ ముందుకు వేయాలి. జస్ట్ మీరు అదే ఫీల్ అవుతున్నారు, అదే చెయ్యాలి అని మాత్రం రష్ అవ్వద్దు. ఎందుకంటే మీరు పాస్ట్‌లో కూడా ప్రయత్నాలు చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు అంటే ఇప్పుడు కూడా మీరేంటంటే అదే ప్రయత్నం చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి మళ్ళీ ఆలోచించి ఫుల్‌గా చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఒక స్టెప్ ముందుకు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి కొన్ని సిమిలర్‌గా ఉన్నాయి. అందులో మెయిన్ ఇక్కడ మీరేంటంటే కమ్యూనికేట్ చేసినప్పుడు కూడా ఓపెన్‌గానే కమ్యూనికేట్ చేయాలి. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం, మనసులో ఒకటి ఫీల్ అవుతూ అది ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం లాంటివి చేయకూడదు. ఓపెన్‌గా మీకేమనిపిస్తే అదే మాట్లాడండి. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది క్లియర్‌గా చేయడానికి ట్రై చేయండి. ఎదుటి వ్యక్తుల్ని కన్‌ఫ్యూజ్ చేయొద్దు. అండ్ వ్యక్తులకి రాంగ్ ఇంప్రెషన్ కూడా ఇవ్వొద్దు. సో, మీరు ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తే మీరు అంత బెనిఫిట్ అవుతారు. ఈవెన్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో కూడా మీరేమైనా జాబ్ ట్రై చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. దానివల్ల కూడా మీకు ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. అంటే మీకు అలాంటి ఒక టాలెంట్ ఉందంట. కొంతమంది బాగా మాట్లాడతారండి. వాళ్ళకి తెలుసది. సో, ఏమైనా కొంచెం అలాంటి ఫీల్డ్ ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది, ట్రై చేయాలి అనుకుంటే ఆ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో కూడా ట్రై చేయండి. ఇంకా కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటే మీరు కూడా టర్కాయిజ్, లాపిస్ లజూలి, సోడాలైట్ ఈ 3 క్రిస్టల్స్‌లో ఏదైనా వేర్ చేయొచ్చు. ఈవెన్ ఆక్వా మెరైన్ కూడా వేర్ చేయొచ్చు. సో, ఇది సోడాలైట్. ఇది ఆక్వా మెరైన్, టర్కాయిజ్, ఇది లాపిస్ లజూలి మీ అందరికీ తెలుసు. సో, ఈ 4 బ్రేస్లెట్స్‌లో ఏదైనా కూడా వేర్ చేయొచ్చండి. యాక్చువల్‌గా మీరు ఇది చూసినట్టయితే ఆక్వా మెరైన్ ఇది నేను చాలా తక్కువ ఎప్పుడు చూపిస్తూ ఉంటాను. దానికి రీజన్ ఏంటి అంటే ఈ ఆక్వా మెరైన్ అనేది కొంచెం రేర్ అండి. అండ్ ఎక్స్‌పెన్సివ్ కూడా. నార్మల్‌గా మీరు ఆన్‌లైన్‌లో చూసినప్పుడు మీకు తక్కువకే కనిపించొచ్చు. బట్ ఒరిజినల్‌గా ఆక్వా మెరైన్ ఏంటంటే చాలా రేర్, చాలా ఎక్స్‌పెన్సివ్. సో, ఇదైతే టర్కాయిజ్, లాపిస్ లజూలి. అండ్ ఇంకొకటి పర్టిక్యులర్‌గా మీలో ఎవరైనా వాటర్ సైన్ అయితే అంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి అయితే మాత్రం మీకు ఇది బాగా సూట్ అవుతుందండి. మెయిన్ మీన రాశి వరకైతే ఇది ఇంకా బావుంటుంది.
సో ఏది ఏమైనా థ్రోట్ చక్ర బేస్డ్ క్రిస్టల్స్ అయితే వేర్ చేయండి. ఇఫ్ ఇంకా మీకు క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, మీ సిచ్యువేషన్ ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. సో దాని ప్రకారం నేనైతే అడ్వైస్ ఇస్తాను. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంచెం కెరియర్ పాతే కాదు, ఫినాన్సెస్ రిలేటెడ్గా సిచ్యువేషన్సే కాదు, మిమ్మల్ని ఏంటంటే ట్రబుల్ చేస్తే ఎక్కడో కానీ కెరియర్ స్లో డౌన్ అవుతున్నట్టుగా, ఫినాన్షియల్గా కూడా పెద్దగా గ్రోత్ లేనట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టైంలో మీరు కొన్ని కన్సిడర్ చేయడం అండ్ కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఒక్కసారి సడన్గా మీకు చేంజ్ కనిపిస్తుందండి. ఒక్కసారి మీ లైఫ్ ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్గా షిఫ్ట్ అవుతున్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఎందుకంటే మీకు అలాంటి ఆపర్చునిటీ రావడం ఆర్ ఎక్కడో అంటే మీ హార్డ్ వర్క్కి మీకు కరెక్ట్గా రికగ్నిషన్ వచ్చింది అనే ఫీలింగ్ అయినా వస్తుంది. మొత్తానికి మీరు డిజర్వ్ చేసేదైతే మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు అండి. ఇది కెరియర్ ఆస్పెక్టే కాదు, ఫినాన్షియల్గా కూడా గ్రోత్ కనిపిస్తుంది. సో ఒక్కసారి కనిపించదు, కాకపోతే కానీ మీరు తీసుకునే కొన్ని డెసిషన్స్ ఏంటంటే సడన్గా మీ లైఫ్ని చేంజ్ చేస్తాయి. సో అందుకే ఆలోచించి ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఆలోచించి ఏదైనా పర్చేస్ చేయడం కానీ, ఆలోచించి ఫినాన్షియల్ డీలింగ్స్ చేయడం కానీ, అండ్ ఆలోచించి జాబ్ కోసం ట్రై చేయడం కానీ, మీరు ఒక పాత్ని చూస్ చేసుకున్నప్పుడు 100% మీరు ష్యూర్గా ఉండి, మీకు ఒక క్లారిటీ ఉండి, మీరు వెళ్తున్న దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తున్నారు అని ఫీల్ అయితే మాత్రం సడన్గా మీ లైఫ్లో చేంజెస్ కనిపిస్తాయండి. ఈ జూన్ మంత్లో ఏంటంటే స్టార్టింగ్ కొంచెం డిఫికల్టీస్, స్టార్టింగ్ కొంత స్ట్రగుల్ ఉంటుంది. బట్ గ్రాడ్యువల్గా చేంజెస్ కూడా అలాగే ఉన్నాయి. మరి మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, మీరు ఎలా థింగ్స్ని హ్యాండిల్ చేస్తారు అనేది నాకు తెలియదు. స్లో డౌన్ అయినట్టే స్లో డౌన్ అవుద్ది, ఒక్కసారి మళ్ళీ స్పీడ్గా చేంజెస్ వస్తాయి. స్పీడ్గా చేంజెసే కాదు, అన్నీ ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి. అసలు ఎలా జరిగిందో ఏంటో కూడా మీకు తర్వాత అర్థం కాదు, అంత ఫాస్ట్గా చేంజెస్ అయితే ఉంటాయి. బట్ డెఫినెట్గా మీరు ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యే కొన్ని జరుగుతాయండి. జాబ్ రావడం కానీ, వీసా అప్రూవ్ అవడం కానీ, మొత్తానికి అబ్రాడ్ వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్ ఎక్కడో అంటే మీరు జాబ్లోని థింగ్స్ వర్కౌట్ చేయాలి, ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జరుగుతుంది. శాలరీ హైక్ అనేది కనిపిస్తుంది, లేకపోతే ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జరగడానికి పాసిబిలిటీ ఉంది. సో అన్నింటికీ కూడా పాసిబిలిటీ ఉంది. జస్ట్ ఆ టైంలో కొంచెం స్లో డౌన్ అయినప్పుడు మీరు ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం కానీ, నెక్స్ట్ ఏంటి అనేది కరెక్ట్గా ప్లాన్ చేయడం కానీ చెయ్యాలి. చేస్తే మాత్రం చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తారు. అండ్ ఇంకొకటి, మీరు ఏమైనా అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఆర్ పర్టికులర్గా కెరియర్లో ఏదైనా ప్లాన్ చేస్తున్నా హార్డ్ వర్క్ మాత్రం చెయ్యండి. హార్డ్ వర్క్ చేయకుండా మాత్రం రిజల్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు హార్డ్ వర్క్ చేస్తే రివార్డ్ అయితే ఉంటుంది, మీరు హార్డ్ వర్క్ చేయకపోతే ఖచ్చితంగా థింగ్స్ కూడా వర్కౌట్ అవ్వవు. అంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే మీరు 100% ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎఫర్ట్స్ పెట్టకుండా లేదు మేము పెట్టాం ఎలా అయినా రావాలి అని మీకు మీరే అనుకుంటే అలా జరగదండి. సో 100% ఇస్తే 100% రిజల్ట్ కనిపిస్తుంది, 70% ఇస్తే 70% కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఉంది మీ కార్డ్స్లో. సో యూనివర్స్ అంతా చూస్తూ ఉంటుందండి. యూనివర్స్ దగ్గర మాత్రం ఎవరు ప్రిటెండ్ చేయలేరు. అందుకే మీరు చేయాల్సింది కరెక్ట్గా చేయండి. మనీ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు కూడా చెయ్యొచ్చు. అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్నా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇవన్నీ మీరు చేసిన ఆలోచించుకొని ఒక క్లారిటీ ఉంటేనే చెయ్యాలి. చేస్తే మాత్రం మంచిగా ఉంటుందండి. బిజినెస్లో గ్రోత్ కనిపిస్తుంది, ఈవెన్ ఇన్వెస్ట్ చేసింది డబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఏదైనా పర్చేస్ చేసినా బాగా కలిసి వస్తుంది, హౌస్ ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకున్నా చేయొచ్చు. సో చాలా ఉన్నాయండి. ఏది ఏమైనా మీ వైపు నుంచి మీరు చేయాల్సినవి చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే, నేను చెప్పాను కదా, పాస్ట్ నుంచి కూడా మీ లైఫ్లోని కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారు. మీకైతే చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అసలు ఏంటి ఇలా ఉంది, ఎందుకు ఇలా ప్రతిదీ జరుగుతుంది అని అయితే చాలా ఫీల్ అవుతున్నారు మీరు. మీకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. బట్ నేనైతే మీకు ఒకటే చెప్తానండి, అదేంటంటే కొంచెం పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. అండ్ మీరు ఒకటి నమ్ముకున్న తర్వాత ఆర్ మీకు ఒకటి చేయాలి అనిపించిన తర్వాత దానికి 100% కమిటెడ్‌గా ఉండండి. మీరు చేయాల్సిన విధంగా చెయ్యండి. అంటే మీకెంత పేషెన్స్ ఉంటదో, ఈవెన్ పాస్ట్‌లో మీరు ఫెయిల్యూర్స్ ఎక్స్‌పీరియన్స్ చేసినా, పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వకపోయినా, స్టిల్ ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ప్లాన్ చేసుకొని, మీరు చేయాల్సింది కానీ చేస్తే, కొంచెం స్లోగానే థింగ్స్ వర్కౌట్ అవుతున్నట్టుగా అనిపిస్తది కానీ, బట్ సడెన్‌గా చేంజెస్ వస్తాయండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు కొన్ని రిఫ్లెక్ట్ చేసుకోకుండా ఆ పాస్ట్ ఎనర్జీతోనే థింగ్స్ వర్కౌట్ చేస్తూ, మాకు పేషెన్స్ ఉంది, కమిట్మెంట్ ఉంది అని అంటే కుదరదండి. ఎందుకంటే మీలో కూడా కొన్ని చేంజెస్ రావాలి. మీరు కూడా కొన్ని చెక్ చేసుకోవాలి. మీరు తీసుకుంటున్న డెసిషన్స్ కానీ, మీరు యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఎలా తీసుకుంటున్నారో కూడా చూసుకొని మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అఫ్‌కోర్స్ కొన్ని మీ లైఫ్‌లో ఇప్పుడు ఎండ్ అవ్వచ్చు.
బట్ ప్రతి ఎండ్ కూడా ఒక బిగినింగ్ నే ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో మీరు ఏంటంటే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీరు ఎంత క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు, అండ్ క్లారిటీ మెయింటైన్ చేసిన తర్వాత సిచ్యువేషన్ కోసం ఎలా స్టాండ్ తీసుకుంటున్నారు. అంటే ఓల్డ్ ఎనర్జీతో థింగ్స్ ఆపరేట్ చేయొద్దు. జస్ట్ న్యూ వేలో న్యూగా థింగ్స్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి. అండ్ ఎవరైనా మీకు మనీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా మీరు ప్రయత్నాలు చేయండి. కొంచెం ఓపిక్గా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వకపోయినా ఏం చేయాలి అనేది కూడా మీరు ఏంటంటే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటే ఆటోమేటిక్ గా కొన్ని చేంజెస్ అయితే చూస్తారు. బట్ ఏది ఏమైనా సరే మనీ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు మాత్రం అక్కడ కూడా మీ వైపు నుంచి మీకేంటి బెనిఫిట్, మీరేం చేస్తున్నారు అనేది ఆలోచించుకొని చేస్తేనే ఫినాన్షియల్ గా స్టెబిలిటీ కనిపిస్తుందండి. సో ఏది ఏమైనా సరే స్టార్టింగ్ కొంచెం డిఫికల్టీస్ స్లోగా అయితే ఉంటది కానీ బట్ తర్వాత తర్వాత గ్రాడ్యువల్ గా చేంజెస్ మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ గా ఉంటాయి. అండ్ మీరు బెనిఫిట్ అయ్యేలా కూడా ఉంటాయి. అదైతే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బై.